ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నా పేరు సార్జెంట్ రిటైర్డ్ కుచ్చిలపాటి కుమార్. 2015లో రిటైర్ అయ్యాను. నేను కొంతకాలంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రాబ్లమ్స్ గురించి వివిధ మాధ్యాల ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాటి యొక్క పరిష్కారానికి కృషి చేశాను. ముఖ్యంగా 2016-17లో అతిపెద్ద రిక్రూట్మెంట్ అయినటువంటి ఐపీపీఎస్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అన్నది ఆర్టీఐ ద్వారా 250 ఆర్టీఐలు వేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసు, డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ అపాయింట్మెంట్స్, డిఓపిఏటి, రైల్వేస్, బ్యాంకింగ్స్, ఈ విధ వాటి మీద నేను ఆర్టీఐలు వేసి వాటిలో మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఎన్ని అంటే అప్పుడు జరిగిన దాని ప్రకారం 2 సంవత్సరాల్లోనే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఐపీపీఎస్ ద్వారా 1482 పోస్టులు మనం కోల్పోయి ఉన్నాము. ఇదే విషయాన్ని నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్కి, పిఎంఓ ఆఫీస్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్కి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్కి, వివిధ సెక్రటరీలకి ఇవ్వడం జరిగింది. తద్వారా ప్రధానమంత్రి గారికి అక్టోబర్ 26, 2017 8 పేజీల లెటరు, 75 పేజీల ఆర్టీఐ రిప్లైస్తో లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తద్వారా డీజీఆర్ కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు నేను మన రాష్ట్రంలో రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏ విధంగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో అతిపెద్ద రిక్రూట్ ఏజెన్సీస్ అయినటువంటి ఏపీపీఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఇంట్లో మన ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వాల్సిన 2% రిజర్వేషను ఏ విధంగా నిర్వహణ అవుతుంది? మనకి ఇచ్చినటువంటి ఈ 2% రిజర్వేషనే మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అనే దానికంటే కొన్ని అడ్డంకుల ద్వారా మనకి అందుబాటులో రావటం లేదు. ఇది ఏ విధంగా జరుగుతున్నది మన జిల్లా సైనిక బోర్డు ఆఫీసర్లకి ఎంతవరకు అవగాహన ఉంది, వాటి యొక్క కరెక్టివ్ మెజర్స్ ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అని తెలుసుకోవటం కోసం నేను ఒక కామన్ ఆర్టీఐ 13 జిల్లాలకి మన జిల్లా 26వ తారీఖున 2021లో పంపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి విధుల్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, మన దగ్గర ఉన్నటువంటి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఈ కరెక్టివ్ మెజర్స్కి ఎప్పుడు చేయగలుగుతారు అన్న ఉద్దేశంతోనే మాత్రమే నేను ఈ ఆర్టీఐని వేయటం జరిగింది. ఈ ఆర్టీఐల యొక్క ముఖ్య ఉద్దేశాలు మీకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు. మనం అందరం ముందుకెళ్తేనే మనం ఒక కార్యక్రమాన్ని సాధించుకోగలుగుతాము. మీకు అందరూ తెలిసిన విషయమే, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మనకు జరిగిన అన్యాయం కోసం మనం అక్టోబరు 14-15, 2019లో గళమెత్తడం వలన కనీసం 350 మందికి ఎక్స్ట్రా ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే అటువంటి ఉద్యోగాలని మనం ఎలా సాధించుకున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి కరెక్ట్ లీగల్ ఇన్ఫర్మేషన్ ద్వారా. ఇప్పుడు కూడా మనకు కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ వారికి ఇటువంటి లోపాలని ఏ విధంగా జరుగుతుందని చెప్పడం కోసమే నేను ఈ ఆర్టీఐ వేయటం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను వేసినటువంటి ఆర్టీఐలో మొదటి ఏంటంటే, నేను వారిని అడిగాను ఏంటంటే, ఒక జిల్లా సైనిక బోర్డు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మీరు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జిల్లా సైనిక బోర్డు అనేది ఇప్పుడు ఉన్నటువంటి సైనిక బోర్డు కాదు. ఈ బోర్డు కాకుండా ఒక బోర్డును ఏర్పాటు చేసింది మన కొత్తగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అందులో ఆ బోర్డుకి చైర్మన్ వచ్చి కలెక్టర్ గారు, ఎక్స్ అఫిషియో మెంబర్స్ వచ్చి ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, జిల్లా పరిశ్రమల అధికారులు, ఇంకా వివిధ శాఖాధిపతులు, జిల్లా శాఖాధిపతులు. వారి కాకుండా వైస్ చైర్మన్గా సీనియర్ మోస్ట్ రిటైర్ ఆఫీసర్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. తర్వాత 5 మెంబర్లు ఉంటారు. 5 మెంబర్లో 3 ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రాబ్లం మీద వివిధ అవగాహన కలిగిన 3 వ్యక్తులు. 4వ అతను
ఇండస్ట్రీల మీద ఒక పర్సన్ ఇండస్ట్రీస్ నుండి ఎక్స్ సర్వీస్ ప్రాబ్లం మీద అవగాహన ఉండవలసిన వ్యక్తి. ఐదవ అతను సోషల్ వర్కరు బట్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్ ఆన్ ది ఎక్స్ సర్వీస్మెన్ ప్రాబ్లమ్స్. ఈ జియో క్లియర్గా చెప్తుంది ఇటువంటి వాటితో బోర్డు కన్స్ట్రక్ట్ చేయాలని. కానీ మన అన్ని జిల్లా అధికారులు ఎవరికి తెలియకుండా ఒక బోర్డ్స్ వేశారు. ఇప్పటికి 2 years అయింది. ఆ బోర్డులో 2 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి ఆ జిల్లాలో ఎక్స్ సర్వీస్ మెన్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, అంటే మీ యొక్క ఇంటి ట్యాక్స్ కానీ లేకపోతే మొన్న సచివాలయం జరిగిన జాబుల్లో ఎందుకు మనం రిక్రూట్మెంట్ కాలేకపోయామో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని వారి దగ్గర తీసుకుని వస్తే వాటిని కలెక్టరేట్లో ఒక ఎజెండా పాయింట్గా తయారు చేసి దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకుంటానికి కలెక్టర్ లెవెల్ జరగవలసిన కొన్ని పనులు ఉంటాయి, కొన్ని డైరెక్టరేట్లో జరగవలసిన పనులు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో జరగవలసి ఉంటాయి, కొన్ని జిఐడిలో జరగవలసి ఉంటాయి. ఇది చేయటం ఇది చేయాలి. కానీ ఆ బోర్డు కన్స్టిట్యూట్ అయ్యి 2 years అయినా ఆల్మోస్ట్ ఆల్ ఒక్కసారి తప్ప ఇంతవరకు 6 నెలల వరకు ఒకసారి జరగవలసిన బోర్డు ఇంతవరకు ఎక్కడా కూడా మీటింగులు జరగలేదు. అదే విషయమై నేను ఒక ఆర్టీఐలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. ఏంటంటే నా ఆర్టీఐలో ఈ బోర్డు కన్స్టిట్యూట్ చేయడానికి మొత్తం కరస్పాండెంట్స్ ఇమ్మన్నా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్లైన్స్ ఏంటి, మీరు ఎవరిని పెట్టారు, వారి కొన్ని అనుభవాలు ఏంటి, ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యారా లేదా, మీ ఎన్ని రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టాలి, ఎన్ని నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి, ఎన్ని మీటింగ్లు పెట్టారు, ఆ మీటింగ్లో ఎజెండా పాయింట్స్ ఏంటి, వాటి మీద తీసుకున్న యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏంటి. ఇప్పుడు వరకు తర్వాత మీటింగ్లు పెట్టలేదంటే ఎందుకు పెట్టలేదు? ఒకవేళ పెట్టకూడదని మీకు ఏమన్నా అథెంటికేటెడ్ లెటర్ వచ్చిందా? కామన్గా ఈ కరోనా గురించి అన్న మాట వదిలేసి మీరు కలెక్టరేట్ను అప్రోచ్ అవటం, కలెక్టరేట్ నుండి మీరు పలానా వరకు మీరు మీటింగ్ అడగొద్దని మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఫుల్ కరస్పాండెంట్స్ ఆ ఫైల్ యొక్క కరస్పాండెంట్స్ జిరాక్స్ కాపీతో సహా ఆర్టీఐ ద్వారా ఇవ్వమని ఒక పాయింట్గా అడిగాను. రెండో పాయింట్ మన గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో నోటిఫికేషన్ జరిగి దాదాపు నవంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత మీ యొక్క ఉత్సాహంతో యాజ్ ఏ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద అందరికీ తెలుసు మన పోస్టులు ఫిలప్ అవ్వట్లేదని. అది ఎందుకు ఫిలప్ అవ్వట్లేదు అన్నది ఒక జీవో ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది. ఆ జీవో గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉంది అని తెలియడం కోసం రెండో పాయింట్ అడగడం జరిగింది. ఇందులో నేను అడిగిన పాయింట్, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మీ జిల్లాకు మొత్తం ఎన్ని పోస్టులు వచ్చినాయి, ఆ పోస్టులో 2% రిజర్వేషన్ ప్రకారం మీకు ఎన్ని పోస్టులు అలాట్ అయినాయి, అందులో ఎన్ని పోస్టులు ఫిలప్ అయినాయి, ఎన్ని పోస్టులు ఫిలప్ అవ్వలేదు, ఎందుకు ఫిలప్ కాలేదు, రీజన్స్ ఏంటి. ఒకవేళ ఆ రీజన్స్ కానీ మనకు అనుకూలంగా లేకపోతే ఇన్వాలిడ్గా ఉంటే వాటి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మీరు ఏం సజెషన్ చేశారు, లేదా మీరు డైరెక్టరేట్కి ఏం సజెషన్ చేశారు, కాబట్టి ఆ డీటెయిల్స్ మొత్తం ఇవ్వమని జరిగింది. ఇందులో ఈ పాయింట్లో నాకు ఆల్రెడీ 1-2 జిల్లాల నుండి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇది మా దగ్గర లేవు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండి అని చెప్పడం జరిగింది అని లెటర్ పంపించారు. వాళ్ళు అత్యుత్సాహంతో పంపించారు. అయితే వారికి ఏం తెలీదు, ఆర్టీఐ మీద పూర్తిగా అవగాహన లేదని నేను చెప్తాను. ఎందుకంటే నిన్న కింద ఆర్టీఐలో నా అప్లికేషను ఆర్టీఐ సెక్షన్ 6 సబ్ రూల్ 3 క్లాజ్ 1 ప్రకారం ట్రీట్ చేయమని అడిగాను. అంటే దీంట్లో ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోతే మైనర్ పోర్షన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే నా అప్లికేషన్ 5 daysలో వాళ్ళకి పంపించి వాళ్ళతో ప్రాసెసింగ్ చేయించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది ఆ రూల్. మీరు ఆ రూల్ వైలేట్ చేసి కొంతమంది నాకు పంపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి వాళ్ళ యొక్క అవగాహన ఎక్కడి వరకు అన్నదే నాకు అర్థమైంది. దీన్ని ఎందుకు అడిగానంటే, ఎన్ని పోస్టులు ఫిలప్ అవుతే ఒక రీజన్ వల్ల ఫిలప్ అవ్వట్లేదు. అది ఆ రీజన్ ఏంటంటే ఒక జీవో. ఆ జీవో 2001లో వచ్చింది జీవో. కానీ ఆ జీవో గురించి పైనుండి కింద డైరెక్టరేట్ నుండి ఇక్కడ వరకు అవగాహన లేదు. ఆ జీవోయే మన యొక్క పోస్టు ఫిలప్ కాకుండా ఉండడానికి ఒక శాపమై కూర్చుంది. అదే విషయం గురించి నేను వాళ్ళకి ఎంత అవగాహన ఉందని తెలియడం కోసం ఈ రెండో పాయింట్ అడిగాను. అదే మూడో పాయింట్ వస్తే, జిల్లా సైనిక ఆఫీసులో మన జిల్లా సైనిక బోర్డు ZSW గారికి ఒక రూల్స్ అండ్ మన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అన్నది పబ్లిక్ డొమైన్ అయినటువంటి కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్లో పొందుపరచబడి ఉంది. అందులో ఏం పొందుపరచబడింది ఉందంటే, వీళ్ళు జిల్లా రెవెన్యూ ఆఫీసర్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండి ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం గురించి సంప్రదింపులు జరపాలి.
ఆ ల్యాండ్ బ్యాంకు సర్వీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి జీవనోపాధి నిమిత్తం అంటే మన రాష్ట్రంలో 5 ఎకరాలు ఇమ్మని మాగాణి, ఇది మెట్ట ప్రాంతం 5 ఎకరాలు, మాగాణి 2.5 ఎకరాలు ఇమ్మని ఉంది కదా, దానికోసం ఒక ల్యాండ్ బ్యాంక్ని తయారు చేయడం కోసం సంప్రదింపులు జరపాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మీకు అది ఉంది కదా, మీరు ఈ ఫైల్ ఒకవేళ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా? ఫైల్ మెయింటైన్ చేస్తే ఆ కరస్పాండెన్స్ మొత్తం కాపీస్ నాకు ఇవ్వమని అడిగాను. ఈ కరస్పాండెన్స్ మొత్తం నాకు కాపీస్ ఇవ్వండి మీ రూల్స్ ప్రకారం అని అడిగాను. నాకు తెలుసుంటే ఆల్మోస్ట్ ఏ యొక్క జెడ్ఎస్డబ్ల్యూ ఇది మెయింటైన్ చేయట్లేదు. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే, ఇదే పబ్లిక్ డొమైన్లో జెడ్ఎస్డబ్ల్యూ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇంకోటి చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళతో కంటిన్యూస్గా టచ్లో ఉండి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ఉన్న సైనికుల్ని వాళ్ళ యొక్క కెపాబిలిటీని బట్టి వారిని ఆ ఇండస్ట్రీలో అబ్జర్వ్ చేసేటట్టుగా మాట్లాడాలి. వాళ్ళతో కంటిన్యూస్ లైజనింగ్ చేయాలి. వాళ్ళకి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అబ్జర్వ్ అయ్యింది అన్నది ఆ యొక్క ఫైల్లో మెయింటైన్ చేయాలి అన్నది ఒకటి ఉంది. అది 4వ పాయింట్గా నేను అడిగాను. మీ జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీరు ఇంతవరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎవరెవరిని కలిసారు, ఆ యొక్క ఫైల్ కాపీస్ ఇమ్మని ఆర్టీఐ ద్వారా అడిగాను. తర్వాత 5వది, మనకి ఈ మనకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో మనకు ఒకటి పెట్టారు. ఈ యొక్క సైనిక్ సపరేట్ సెల్, స్పెషల్ సెల్లో, గ్రీవెన్సెస్ సెల్లో కలెక్టరేట్లో ఎస్టాబ్లిష్ చేయమని. ఆ యొక్క సైనిక సెల్లు అది పిహెచ్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి, ఎక్సర్వీస్మెన్ కోసం సపరేట్ గ్రీవెన్సెస్ సెల్లు పెట్టమని ఉంది. అందులో అది ఎస్టాబ్లిష్మెంట్ చేసిన కొత్తలో 2-3 కూర్చుని ఉండేవారు. అందులో లెటర్లో క్లియర్గా ఏం చెప్తుందంటే, గైడ్లైన్స్లో అక్కడ ఒక పర్సన్ ప్రతిరోజు డిప్యూటేట్ అయి ఉండాలి. ఆ పర్సన్ జెడ్ఎస్డబ్ల్యూ నుండి కానీ పిహెచ్ డిపార్ట్మెంట్ నుండి కానీ అక్కడ కూర్చుని వాళ్ళ యొక్క పని ఏంటంటే ఓన్లీ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకుని అందులో ఈ సెల్కి హెడ్ వచ్చి నాట్ జెడ్ఎస్డబ్ల్యూ, దీనికి కలెక్టరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ ఆర్ ఎంఆర్ఓ లెవెల్ ఆర్ తహసీల్దార్ లెవెల్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ లెవెల్ ఆఫీసరు కలెక్టరేట్లో ప్రతి కలెక్టరేట్లో నోటిఫై చేసి ఉన్నారు. మనం ఏదైనా అప్లికేషన్ ఇస్తే జెడ్ఎస్డబ్ల్యూ అది వాళ్ళ మిగతా డిపార్ట్మెంట్లో టైప్ అయ్యి టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ సెల్లో ఏంటంటే ఈ డైరెక్ట్ సెపరేట్ స్పెషల్ ఆఫీసర్ వర్క్ ఏంటంటే, వీళ్ళు రిసీవ్ తీసుకుని ఇచ్చిన అప్లికేషను డైరెక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్తో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ల్యాండ్ ఎంఆర్ఓస్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇండివిజువల్కి ఇన్ఫామ్ చేయాలి. ఇక్కడ జెడ్ఎస్డబ్ల్యూ నోవేర్ కన్సర్న్డ్. జెడ్ఎస్డబ్ల్యూ ఎక్కడ వస్తుందంటే, ఈ యొక్క దీంట్లో ఏదైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే ఈ కన్సర్న్డ్ ఆఫీసర్ జెడ్ఎస్డబ్ల్యూతో సంప్రదింపులు సరపొచ్చు. అంటే అప్పుడు జెడ్ఎస్డబ్ల్యూ ఓన్లీ లైజనింగ్ ఆఫ్ దట్ సెల్. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి సెల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇందులో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ సెల్ పెట్టారు కదా, ఆ సెల్లో ఇప్పుడు వరకు మీకు ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చారు, ఎంతమంది సాల్వ్ అయినాయి, అసలు ఆ సెల్ యొక్క నోడల్ ఆఫీసర్ ఎవరు, అతను ఫోన్ నెంబర్లు ఏంటి, మీరు డిస్ప్లే చేశారా మీ ఆఫీస్లో? డిస్ప్లే చేస్తే ఆ దాని మీద జరిగినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వండి. అది ఒకటి అడిగాను. ఇప్పుడు ఇందులో నుండి ఆల్మోస్ట్ ఈ 5 పాయింట్లు నేను ఎందుకంటే ఈ యొక్క జెడ్ఎస్డబ్ల్యూలు ఎక్కడ వరకు చేస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఉందని నేను అడగటం మర్చిపోయాను, అది కూడా నేను లేటర్ ఆన్ దాంట్లో పంపిస్తున్నాను. ఏంటంటే, విడోలు కానీ ఫంక్షన్ లేనటువంటి వాళ్ళు కానీ ఏదైనా కారణాల వల్ల జెడ్ఎస్డబ్ల్యూకి వెళ్తే వారికి భోజనం పెట్టించి వారికి రవాణా ఛార్జీలు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా ఇస్తున్నారా? అది ఇస్తే ఎంతమందికి ఇచ్చారు? ఇది మనకు ఉన్నటువంటి యొక్క సిటిజన్ చాప్టర్ లాగా ఉండొచ్చు, వాళ్ళ డ్యూటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనొచ్చు. ఇందులో నాకు మెయిన్ ఐఆమ్ పెనిట్రేటింగ్ విత్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే నేను ఇది ఎందుకు అడిగానంటే మీకు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇందులో నేను అడిగితే ఇందులో ఆల్రెడీ నాకు కొన్నిటి దగ్గర నుండి సమాధానం రావటం మొదలుపెట్టినాయి. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఇది మా దగ్గర లేదు, అది మేము మెయింటైన్ చేయట్లేదు, ఇది మెయింటైన్ చేయట్లేదు అని ఇస్తున్నారు. ఓకే, ఐ విల్ టేక్ అప్ దట్ ఇష్యూ appropriate level, director, then home minister, then I will go to governor, who is the chairman of Rajya Sainik board. ఇందులో మీకు సైనిక బోర్డు ఏర్పాటు చేయడం గురించి చెప్పాను. ఆ బోర్డు అన్ని చోట్ల ఏర్పాటు చేయబడి ఉంది. మీ సైనిక్ వెళ్ళి మీ యొక్క జెడ్ఎస్డబ్ల్యూ అడగండి, మా బోర్డు ఏర్పాటు అయింది కదా, ఎవరెవరు మెంబర్లని. ఆ బోర్డు ఎంత ఇంపార్టెంట్ అంటే,
అదే బోర్డు ఉంటే మన యొక్క ఈ అసోసియేషన్ పని అక్కర్లేదు, జేఏసీల పని అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. వారు ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడే ఎస్పీ గారు ఉంటారు, వివిధ శాఖాధిపతులు ఉంటారు, అక్కడెక్కడే తీరిపోతాయి మెయిన్ ప్రాబ్లమ్స్. తీరినటువంటి రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత పాలసీ మ్యాటర్స్ కానీ అవి ఎజెండా పాయింట్ ద్వారా హోమ్ మినిస్టర్కి వెళ్తుంది. అప్పుడు దాన్ని పాలసీ మేకింగ్ చేస్తారన్నమాట, పాలసీస్ తయారు చేస్తారు జిఏడి ద్వారా. ఇక్కడ మీకు మనకి ఇచ్చినటువంటి ఎంఎస్ కుమార్ గారు బుక్ ముద్రించారు, మనకి ఏమేమి స్పెషలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో చాలా తప్పులు ఉన్నాయి. మీరు ఆ బుక్లో ఓపెన్ చేసి చూస్తే మ్యాక్సిమం జీవోస్ మన డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోస్ రెండు జీవోలు మాత్రమే జిఏడీస్ ఇచ్చినాయి. జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, విచ్ ఈజ్ అండర్ ద చీఫ్ మినిస్టర్. దట్ ఈజ్ ఓన్లీ మెయిన్ డిపార్ట్మెంట్ విచ్ ఈజ్ సపోజ్ టు గివ్ ద జీవోస్. దట్ ఈజ్ వాల్యూడ్ జీవోస్. దట్ జీవోస్ ఆర్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్. ఇక్కడ మనకి ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనగా, మార్క్స్ కన్సెక్షన్ అనగా మనకి యాజ్ పర్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఇవ్వలేదు. ఒక జీవో నెంబర్ 57 2001లో వచ్చింది. ఆ జీవో గురించి అవగాహన కోసమే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. అయితే ఇప్పుడు వరకు నాకు తెలిసిన వాటిలో ఏ ఒక్క జెడ్ఎస్డబ్ల్యూ మీద దాని మీద మంచి అవగాహన లేనే లేదు. ఈవెన్ అది చెప్పాలంటే మన డైరెక్టర్ కూడా లాస్ట్ టైము మన ఎంఎస్ కుమార్ గారు కూడా దాని మీద లేకుండా ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ ఆయనకు రావడం జరిగింది గతంలో. అయితే ఇటువంటి వాటి మీద నేను ఒక ఆర్టీఐ వేయటం జరిగింది. ఈ ఆర్టీఐ ద్వారా నేను ఈ ఆర్టీఐ మొత్తం కూడా ఏంటంటే మన యొక్క జెడ్ఎస్డబ్ల్యూ మన వర్క్ ఏ విధంగా ఎఫెక్టివ్గా చేయించుకోగలుగుతున్నాము, మన ప్రాబ్లం కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ గారికి ఏ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము, తద్వారా ఈ యొక్క కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలనటువంటి జీవోస్ వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల్ని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం అన్న ఒక ఉద్దేశంతో తప్ప నేను ఈ ఆర్టీఐ వేయటం వేరే ఉద్దేశం కాదు. దీంట్లో ఉన్నటువంటి తప్పుల్ని సర్దిద్దుకొని మనం చేస్తే తప్పకుండా మన ప్రభుత్వం దగ్గరికి మన యొక్క డిమాండ్లు తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే ఒక కమిటీ అంటూ ఏర్పడాలి. ఆ కమిటీలో ఒక మానిటరింగ్, రిజర్వేషన్ మానిటరింగ్ కమిటీ అనేది ఒక ఖచ్చితంగా ఉండాలి. అది డైరెక్టరేట్ లెవెల్లో ఆల్రెడీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. వారు చూడవలసింది ఏంటంటే ఇచ్చిన రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయా లేదా. నాకు తెలుసుండి ఆల్మోస్ట్ ఆల్ సచివాలయంలో చాలా పోస్టులు రాలేదు, అమలు జరగలేదు. ఎందుకు జరగలేదంటే అది గవర్నమెంట్ తప్పు కాదు, కొన్ని పాలసీస్ మనకి ఇచ్చింది. ఆ పాలసీస్లో కొన్ని అడ్డంకులు ఉండటం వల్ల జరిగింది. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగించడం కోసం గవర్నమెంట్కి మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కాబట్టి నేను ఆర్టీఐ కూడా ఇంగ్లీష్లో ఉంది. నేను మన యొక్క మిత్రులు సహోదరులందరికీ తెలియడం కోసం నేను తెలుగులో చెప్పడం జరిగింది. నేను ఇది మీకు పెడతాను. కాబట్టి మీ యొక్క జిల్లాలో దీనికి కావాల్సిన రిప్లై అంతా తీసుకుని మన యొక్క సమగ్రమైన సమాచారంతో మన డైరెక్టర్ గారిని కలుద్దాం. అదేవిధంగా ఇంకా కొంత సమాచారం ఏపీఎస్ ద్వారా రాబడుతున్నాను, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా రాబడుతున్నాను, డిస్ట్రిక్ట్ సెలక్షన్ బోర్డు ద్వారా రాబడుతున్నాను. వీటిలన్నింటిలోనూ గత 5 సంవత్సరాల్లో ఎన్ని పోస్టులు వచ్చినాయి, ఎన్ని పోస్టులు పోయినాయి, ఎట్లా పోయినాయి, వేస్తే ఈ పోకుండా ఉంటాయి అన్నది త్వరలో వస్తుంది. కాబట్టి మన కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారితో ఈ సమస్యలను తీసుకెళ్ళి మనం తీసుకుంటానికి ట్రై చేద్దాం. ఈ యొక్క ఆర్టీఐలో ద్వారా ఎటువంటి ఏ ఆఫీసర్ని కానీ ఏ ఆఫీసర్స్ కానీ కించపరచడానికి కానీ లేకపోతే చేయడానికి కానీ కాదు. ఓన్లీ ఎఫెక్టివ్గా మన యొక్క రిజర్వేషన్స్ అనగా, మన యొక్క సదుపాయాలు అనగా, మన వెల్ఫేర్ పాయింట్స్ అనగా ఎట్లా సాధించుకున్నాం, ఇప్పుడు రన్నింగ్ అవుతున్నది ఏంటి, ఏం చేస్తే ఎఫెక్టివ్గా రన్ అవుద్ది అన్న ఉద్దేశంతోనే నేను మన జేఏసీకి కానీ, ఎక్సర్విస్మెన్ జేఏసీ ఆంధ్ర మాజీ సైనికుల సంయుక్త కార్యాచరణ సమితికి కానీ ఇవన్నీ పాయింట్లు తీసుకెళ్ళి అన్ని అసోసియేషన్లు ఒకటిగా తాటిగా వచ్చి ముందుకెళ్ళి నడిపించుకుంటూ చేద్దాం. అదేవిధంగా మన ఐవేయూలో కూడా నేను కొన్ని పాయింట్లు ఇవ్వడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి మన యొక్క స్కాలర్షిప్ రావట్లేదని ఒక పాయింట్. రెండోది అది ఆంధ్రప్రదేశ్కి మిగతా కొన్ని రాష్ట్రాలకు వచ్చినాయి, కొన్ని మన రాష్ట్రానికి 3 సంవత్సరాలు రావట్లేదు, అదొకటి. రెండోది IIIT అనేది మన రాష్ట్రంలో ఉంది, దానివలన కేఎస్పీ అటువంటి స్కాలర్షిప్లో అది ఆ కోర్సు రావట్లేదు. మూడోది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నటువంటి ఐఐటీలు, ఐఐఎంఎల్లో క్యాప్ కోట అనేది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా అమలు జరిపారో దాంట్లో కూడా మన రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయాలని
అడగటం కోసం ఐఓఈ ఇండియన్ వెటరన్స్ ఆర్గనైజేషన్కి మన తిరుపతిలో జరిగిన మీటింగ్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాంటీన్స్ని రేషనలైజేషన్ చేసేటప్పుడు సౌత్ ఇండియాని నార్త్ ఇండియాలో ఇది చేయకుండా, ఎందుకంటే అక్కడ ప్రతి గల్లీలో కూడా క్యాంటీన్ ఉంటుంది, ఇక్కడ డిస్టిక్లో ఉంటుంది, ఇక్కడ కూడా క్యాంటీన్ లేకపోవడం మధ్యలో ఒకసారి ప్రాసెస్ మొదలుపెట్టి తర్వాత ఆగిపోయింది. అది కూడా చేయకుండా ఉండటం కోసమని ఈ కొన్ని పాయింట్లతో ఐవీఓతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్లు కూడా గత 20 రోజుల క్రితం హోమ్ మినిస్టర్ గారు కొన్ని పాయింట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆర్టీఐ అన్నింటి సమగ్రమైన సమాచారం వచ్చిన తర్వాత క్రోడీకరించి మన డైరెక్టర్ గారిని కలిసి ఈ యొక్క తప్పకుండా మన ఈ యొక్క హక్కులు సాధించుకోవడానికి ముందుండాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా మీరందరూ కూడా నాతో కలిసి వస్తే మన సచివాలయం ఉద్యోగాల్లో ఎలా అయితే మనం సాధించుకున్నామో ఈ యొక్క రిజర్వేషన్ కొన్ని పాలసీ మాటలు మార్చాలి. కొన్ని అనేది మనకి క్యాంటీన్ ప్రాబ్లమ్స్, ఈసీహెచ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఓన్లీ దట్ టెంపరీ ప్రాబ్లమ్స్. ఈ పాలసీ మేకింగ్ అనేది, ఈ రిజర్వేషన్స్ అనేది, ఎంప్లాయ్మెంట్ అనేది ఇది మనకి ఎంతో ఇంపార్టెంటు, మన జనరేషన్కి ఇంపార్టెంటు. చిన్న చిన్న తప్పుదాల వల్ల జరిగినటువంటి జీవోస్ ప్రాబ్లం వల్ల మనం ఫేస్ చేస్తున్నాం. లేదంటే 2% రిజర్వేషన్ కూడా మనం అమలు జరుపుకుంటాము. అదేవిధంగా మనం 2% నుండి 5%, 10% రిజర్వేషన్ అడుగుతున్నాము. అది ఏ విధంగా ఎఫెక్టివ్ కాకుండా 50% క్రాస్ అవ్వకుండా ఎలా చేయాలన్నది చాలామందికి అవగాహన లేదు. అది నేను ఖచ్చితంగా నేను చెప్తాను. అది ఆ 50%లో రానే రాదు. నేను ఆల్రెడీ ఇదే పాయింట్ మీద జీఏడీలో కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి అదే పాయింట్ కూడా మన రిజర్వేషన్స్ మిగతా రాష్ట్రాల్లో లాగా అట్లీస్ట్ మన దరిదాపులు ఉన్న రాష్ట్రాలతో పాటుగా ఉండేటట్టుగా మనం సాధించుకోవాలి. అదేవిధంగా ఎక్సర్విస్మెన్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ వల్ల ఉపయోగం ఏంటి, ఉపయోగం లేదన్నది కొంత వ్యూస్ వేరు అవ్వచ్చు. ఖచ్చితంగా అందులో మటుకు ఉపయోగం ఉంది, అందులో డౌట్ లేదు. ఎవరికైతే ఆ విధంగా ఉండేవాడికి అదే కావాల్సిన వారికి ఖచ్చితంగా అది ఉపయోగం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే సక్సెస్ఫుల్ కార్పొరేషన్స్ ఏ రాష్ట్రాల్లో ఎలా జరుగుతున్నాయో మనకందరం తెలుసు. మెక్సికో కానీ, పంజాబ్ ఎక్సర్విస్మెన్ దాంట్లోనే, కర్ణాటక ఎక్సర్విస్మెన్, ఉత్తరాఖండ్ ఎక్సర్విస్మెన్ కార్పొరేషన్లో కానీ అన్నింటిలోనూ ఖచ్చితంగా వాళ్ళు జరగవలసినవి జరుగుతున్నాయి. ఎందుకు జరగట్లేదు, దీనివల్ల ఉపయోగం లేదు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఉపయోగం ఉందని కూడా చెప్పేవాళ్ళు మేము ఉన్నాం. ఆల్రెడీ ఇదే విషయం మీద మేము త్వరలో డైరెక్టర్ గారిని కలిసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మాజీ సైనికులు ఈ పాయింట్లను గుర్తించి మీ జిల్లాలో కూడా ఈ సమాచారం సేకరించిన తర్వాత మీకు అందరికీ అప్డేట్ చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పేరు కుచ్చలపాటి కుమార్, నా ఫోన్ నెంబర్ 9494669863. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్స్.